హలో. నమస్కారం సార్. అమృతవల్లి గారు బాగున్నారా మీరు? అమృత మీ గురించి రాము చెప్పాడు. ఈరోజు మీ 25వ పెళ్లి రోజట కదా, నిజమేనా? అవును సార్. రే సార్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకోండి. సంతోషం సార్. గాడ్ బ్లెస్ యూ. సార్, మేం మిమ్మల్ని కలవడానికి వచ్చాం. మేమే తీసుకురావాల్సింది. దానికి బదులుగా మీరే. మీరు ఇంతకు ముందే నాకు చాలా చేశారు. నా పాటలు ఏవైనా రిలీజ్ అయితే అమృతవల్లి గారే ముందుగా నా పాటలు వింటుందని చెప్పారు కదా. ఇలాంటి అభిమానులు నాకుండటం వల్లే ఈరోజు నేను ఎస్పీబీగా నిలబడ్డాను. అదంతా మా అదృష్టం. రెడీయేనా? కెమెరా రెడీ సార్. రండి సార్. రండి, ఒక ఫోటో తీసుకుందాం. కమాన్ రండి. కమాన్. ఎందుకు విడిగా నిలబడ్డారు? మీరు దగ్గరికి రండి, కలిసి ఫోటో దిగుదాం. సార్, ఒక కళాకారునికి అభిమానికి మధ్యలో నేనెందుకు సార్? అమృతవల్లికి ఇష్టమైన ఎస్పీబీ మీరు. తాను మీతో ఒక ఫోటో దిగాలని ఆశపడింది. నేను తర్వాత మీతో విడిగా దిగుతాను సార్. సరే, మీ ఇష్టం. కెమెరామెన్ రండి రండి. సార్. అక్కడ చూడండి, కెమెరా వైపు చూడండి. అక్కడ చూడండి, తీవయ్యా, అక్కడ చూడండి. సంతోషమా? ఆ మహానుభావుడు ఏ లోకానున్నాడో. మా 25వ పెళ్లి రోజునాడు మీ నాన్న నాకు ఈ బహుమతినే ఇచ్చారు. ఆ తర్వాత మేమిద్దరం కారులో తిరిగొస్తున్నప్పుడు అదేంటో ఏం తెలియట్లేదు. అదే సంతోషమా లేక గొప్పతనమా ఏంటనేది నాకు అర్థం కాలేదు. కానీ వెక్కి వెక్కి ఏడ్చేశాను. అప్పుడు మీ నాన్న ఏం చేశారో తెలుసా? నన్ను అలాగే కౌగిలించుకొని నేను నీకున్నానని ధైర్యం చెప్పారు. ఒక భర్త భార్యకిచ్చే అతిపెద్ద బహుమతి ఏంటో మీకు తెలుసా? నీ మనసుని నేను గౌరవిస్తున్నాను అనే నమ్మకం. ఈ విషయంలో మీ నాన్నని మించిన వాళ్ళంటూ ఉండరు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంటుంది. మీ నాన్న దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఇదే. మీ అందరికీ పెళ్ళిళ్ళై మీ భార్యలు ఈ ఇంటికి కోడళ్ళుగా వస్తారు. అమ్మా ఆపమ్మా. నీకు కూడా పెళ్ళాం వస్తుంది. వాళ్ళొక్కొక్కరికి ఒక్కో ఆశ ఉంటుంది. వాళ్ళ ఆశలకి మర్యాద ఇచ్చి మీరు నెరవేర్చాలి. ఆ తర్వాత చూడండి, మిమ్మల్ని చిన్న పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఏ రోజైనా ఒక్కసారి మీ నాన్న నన్ను వదిలి వెళ్ళటం చూసారా? లేదంటే నేనెప్పుడైనా పట్టించుకోవడం మానేశానా? ఇక వీళ్ళిద్దరూ ఇంతే అని చెప్పి మీరు పట్టించుకోకుండా లేరు కదా. ప్రతిరోజు ఇదే విధంగా జరుగుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఏంటమ్మా ఇలా ఉన్నారని అడుగుతున్నారే. అలా అడగటంలో అర్థమేంటో తెలుసా? మేమిలా ఉండటమే అందరికీ ఏదో ఒక విధంగా మీకు నచ్చింది, ఆశ్చర్యంగా కూడా ఉంది, అంతే కదా? మేమిద్దరం కోపగించుకోము, గొడవలు కూడా పట్టంలేదు, గౌరవించుకుంటున్నాం, ఇచ్చి పుచ్చుకుంటున్నాం, అంతే. మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఈ రోజున మనమందరం సంతోషంగా ఉండగలుగుతున్నాం. మీరందరూ మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇదే. హే, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? ఇది 2 మినిట్స్ అనే వచ్చేస్తున్నా. ఏ పక్కకు తప్పుకో.
ఏంటి అమృతమ్మ గారు ఈరోజు కళకళలాడిపోతున్నారు? రవి అన్నయ్య ఊరికి వెళ్తున్నాడు కదా, వాడిని ఒట్టి చేతులతో అత్తయ్య ఇంటికి పంపిస్తారా? అయితే ఈ రోజు ఇల్లు హడావిడిగానే ఉంటుంది. నువ్వు ఇలా మాట్లాడి టైం వేస్ట్ చేస్తావు ఎందుకు? అయిపోయిందన్నయ్య, చాలా పనులు ఉన్నాయి. పద వెళ్దాం. బయలుదేరారా? క్లాస్కే కదా? అవును నాన్న. ఓకే, జాగ్రత్తగా తీసుకెళ్ళి. వెళ్ళొస్తాను నాన్న. బాయ్ నాన్న. బాయ్. ఏంటిది? నన్నేమన్నా ఐరన్ షాప్ వాడనుకుంటున్నావా? అందరి బట్టలు వేసేసి వెళ్తున్నావు. నాకు టైం అవుతుంది, నేను ఊరికెళ్ళాలి. మెంటల్, ఇవన్నీ నీ డ్రెస్లే. పోయినసారి వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళావు. ఇవన్నీ నేనే ఉతికేసి ఉంచాను. ఓ సారీ, థ్యాంక్ యూ. ఏంటండి? ఎన్నిసార్లు అని చెప్పాలి? ఏంటది? వాడిని అడుగు. రే, నాన్న నీకెన్నిసార్లు చెప్పారు? నాకేం తెలుసు? ఇలాంటి దరిద్రపు శబ్దాలు రింగ్ టోన్ గా పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అదా సంగతి. రే, నాన్నకి ఇవన్నీ నచ్చవని తెలుసు కదా, మార్చేస్తే తప్పేంటి? నేను మార్చి పెట్టానమ్మా. ఇప్పుడు నీ ఫోన్ నుంచి చేస్తే ఒక రింగ్ టోన్ వస్తుంది, దీనికే నాన్న ఫోన్ నుంచి చేస్తే ఇంకొక రింగ్ టోన్ వస్తుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రింగ్ టోన్ వస్తుంది. ఉదాహరణకి నీ ఫోన్ నుంచి కాల్ చేస్తే పెదవే పలికే మాటల్లోనే తీయని మాటే అమ్మా ఇలా అని ఒక సెంటిమెంట్ సాంగ్ వస్తుంది. నాన్న ఫోన్ నుంచి చేస్తే ఏదేమైనా నాన్నగారు కదమ్మా, చెప్తే బాగుండదు. వద్దమ్మా, వదిలే. ఇదిగో ఆ పాట ఏంటో అడిగి చెప్పు. అది వద్దమ్మా, వదిలే. అవునవును, ఈ పనులన్నీ కరెక్ట్ గా చేస్తాడు. చదువులో మాత్రం బుర్ర పెట్టాడు వీడు. ఇక్కడ నిలబడి ఏం అంత కష్టపడుతున్నాం? అసలు వీడికి ఇక్కడేంటి పని? వాడు నాకు సహాయం చేస్తున్నాడండి. అబ్బా, ఎవరైనా నసగాని సహాయానికి తీసుకుంటారా? అందుకే అమ్మ మిమ్మల్ని పిలవలేదు. రే, ఆ బ్యాగ్ ఇవ్వు. రవి బయలుదేరుతున్నాడేమో చూడండి. అవును, వాడు బయలుదేరినా నువ్వు వదిలేస్తావా వాడిని? అదేంటది? అలా అని వాడిని ఒట్టి చేతులతో వాళ్ళ అత్తయ్య ఇంటికి పంపించమంటారా? అందుకనే ఇవన్నీ సిద్ధం చేస్తున్నాను. సరే, దానికి వీడిని ఎందుకు తోడుగా ఉండమన్నావు? కొబ్బరికాయ తెమ్మంటే కొబ్బరి బట్టను తీసుకొస్తాడు ఈ ప్రబుద్ధుడు. అమ్మా, డాడీ సూపర్ రిథంలో ఆదరగొడుతున్నారు కదా. రేయ్, ఇవన్నీ చాలా తెలుగుగా మాట్లాడుతున్నావురా. నా మిగిలిన పిల్లలందరూ ఎలా చదువుకుంటున్నారు? నువ్వు ఉన్నావు ఎందుకు? ఇలా చూడు, పచ్చి ఉడియాలు తినేస్తున్నాడు. రే, నీతోనేరా మాట్లాడుతుంది. వింటూనే ఉన్నా. రేయ్, 30 ఏళ్లుగా నేను స్కూల్లో పనిచేస్తున్నాను. 29 ఏళ్లుగా 100%. ఒకే ఒక 7 99%. ఆ 1% నువ్వు ఫెయిల్ అవడం వల్లే. అది కూడా 4 ఏళ్ళు అయ్యిందిరా. ఇంకా సబ్జెక్ట్స్ క్లియర్ చేయకుండా పెట్టుకున్నావేంట్రా? 30 ఏళ్లుగా సాధించుకున్న విజయాన్ని నాశనం చేసావు కదరా. డాడీ, 30 years గా ఒకే రికార్డును కొడుతుంటే అది చాలా తప్పు. దిష్టి తగులుతుంది. మీకు ఆ దిష్టి తగలకూడదని నేను ఒక ఏడాది ఫెయిల్ అయ్యి మీకు మంచే చేశాను. రికార్డ్స్ ఆర్ ఆల్వేస్ మెంట్ టు బి బ్రోకెన్. ఏంటండి ఇది? ఏదో చిన్న పిల్లాడు వాడితో కలిసి ఈ జన్మకి బాగుపడ్డు. వాడికి చదువు అబ్బలేదు. రాని దాన్ని రా రా అంటుంటే ఎలా వస్తుందండి? అలా చెప్పమ్మా. ఆ ఎండుమిర్చి తీసిపెట్టు. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. ఇన్ని సరుకులు రవికిచ్చి ఒక్క ఆఫీసర్ని పోర్టర్ చేసేసావే. అత్తయ్య ఇంటికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళితేనే తప్పు. ఇవన్నీ తీసుకెళ్లటం వల్ల ఆఫీసర్ మర్యాద ఏమీ తగ్గిపోదు. పాపం, రూమ్ తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ప్రతిరోజు హోటల్లో తింటున్నాడు. వాడికి కలిపే సిద్ధం చేస్తున్నాను. అలాగే వాళ్ళ అత్తయ్య కూడా తీసుకెళ్ళిస్తాడు. సరే, త్వరగా సిద్ధం చేయి. వాడికి టైం అవుతుంది కదా. సరే, ఆ పెట్టిట్టు. మనకే రింగ్ టోన్ పెట్టుంటాడు వీడు. సరే, డయల్ చేసి చూద్దాం. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరెందుకు ఇట్లా పీక్కు తింటున్నారు? మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. నానా, నానా, కాల్ చేశారా? పోరా.
ఇక్కడే లెఫ్ట్లో. అలాగే. అన్నా కార్ డిక్కీ కొంచెం ఓపెన్ చేయండి. సరే తమ్ముడు. ఎంతైందన్న ఛార్జ్? 100 రూపాయలు అయింది తమ్ముడు. ఇదిగోండి. అన్నయ్య థ్యాంక్ యూ. అన్నయ్య 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 ఏంట్రా? కొంచెం సైకిల్ పట్టుకుని అన్నయ్య స్టాండ్ ఎరిగిపోయింది, అక్కడికి వెళ్ళి పేపర్ వేసి వస్తాను. వెళ్ళరా. రండి పాత సామాన్లబ్బాయి గారు, ఎప్పుడొచ్చారు? ఏమన్నా? అవును, ఈ పేపర్లు కొని ఉల్లిపాయలు అమ్ముకునేవాడివి కదా నువ్వు. నేను అలాంటి వాడిని కాదు. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరే పర్వాలేదు, వెళ్ళరా. అక్క ఇదిగో అక్క పేపరు. థ్యాంక్ యూ. అమ్మా, పాత సామాన్లు వాడొచ్చాడు, రండి మిస్టర్. కొట్టానంటే పాత సామాన్ల వాడు ప్రేమికురాలతో మాయం. ఏయ్, ఆ న్యూస్ పేపర్లో లేదని నాకు బాగా తెలుసు. ఇలా నన్ను ఆట పట్టించడం మానేసి ఈ సామాన్లన్నీ లోపల పెట్టడానికి హెల్ప్ చేయొచ్చుగా. నేనొచ్చి హెల్ప్ అడిగినప్పుడు నువ్వు చేసావా? హే, నువ్వెప్పుడు అడిగితే నేను చేయలేదా నీకు? అయితే ఇప్పుడు చెయ్యి. ఏంటి? ఆతృతగా ముందుకొచ్చి వచ్చి నా బుగ్గ మీద నీ పెదాల నుంచి. ఓ, ఇంతకు తెగించేసావా? ఏమైంది ఇప్పుడు? బుగ్గ మీద సొట్టు పడితే ఊదుతారు కదా, అలా చేస్తావా? అత్తయ్య ఎక్కడా? అత్తయ్యకైతే ఇలా బుగ్గ మీద సొట్టు పడదు. అత్తయ్య నమస్తే. అయ్యో, ఇప్పుడు ఎందుకు అమ్మని పిలిచావు? రా రవి, వచ్చి చాలాసేపు అయిందా? నేను ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఈ సామాన్లన్నీ లోపల పెట్టాలి. దీంతో చెప్పాల్సింది కదా రవి. నేను హెల్ప్ చేస్తానని చెప్పాను, ఈయన ఏదో సొట్టు బుగ్గలా అది. సరే బావా, హెల్ప్ చేస్తాను, పట్టుకో. ఇప్పుడేం తీనవసరం లేదు, పెట్టు. నువ్వు వెళ్ళి లోపల కూర్చో రవి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమే, వాడే ఎప్పుడో ఓసారి వస్తాడు, వాడిని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? నేనేదో మీ అన్న కొడుకుని రావద్దని చెప్పినట్టు ఇంత ఫీల్ అయిపోతున్నావేంటమ్మా? ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి కాఫీ పెట్టు. ఏ, నీ అన్న కొడుకు నెలకొకసారి రావడం కూడా నీకు ఇష్టం లేదా? జీవితాంతం వాడితోనే ఉండబోతున్నావు కదా, అప్పుడేం చేస్తావు? అదే చెప్తున్నా, నా బావుకి మంచి కాఫీ చేయడం నేర్పించమని చెప్తున్నా, నువ్వు వినిపించుకోవట్లేదమ్మా. అయ్యో రా, ఇటివ్వు. ఎందుకు ఈ సామాన్లని ఇలా మోసుకుంటూ తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ, ఇవన్నీ వైజాగ్ లో దొరకవా? దొరుకుతాయి. ఇవన్నీ ఒట్టి సరుకులు మాత్రమే కాదు పూర్ణ, దీంట్లో కంటికి కనిపించిన విషయాలున్నాయి. అవేంటో మీకు తెలుసా? వదిన చెప్పే వరకు నాకు తెలీదు. 15 ఏళ్ల క్రితం మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నేనొక్కదాన్ని నిన్ను తీసుకుని వైజాగ్ బయలుదేరుతున్నప్పుడు, అప్పుడు మీ అత్తయ్య ఇదే విధంగా అన్ని సరుకుల్ని సిద్ధం చేసి ఒక్కొక్కటిగా దగ్గరుండి జాగ్రత్తగా చూసి పెడుతూ పార్సల్ చేస్తున్నారు. నేను కూడా నీలాగే అడిగాను, ఎందుకొదినా వైజాగ్లో కొంచెం రేట్ ఎక్కువ, అన్ని సరుకులు దొరుకుతాయి కదా, మీరెందుకు ఇవి ప్యాక్ చేస్తున్నారు అని. ఇవన్నీ మీ ఊర్లో దొరుకుతాయని నాకు తెలుసు. ఈ రోజున మీ అమ్మే ప్రాణాలతో ఉండుంటే ఇలాగే కదా వీటన్నిటినీ ఇలా పార్సల్ చేసి పంపించుండేవారు. అమ్మగారింటి నుంచి వస్తువుల్నిచ్చి పంపటం, అక్కడ ఇవన్నీ మీకు దొరకవని కావు. నువ్వు వంట చేస్తున్నప్పుడు, అవి చేసుకుని తింటున్నప్పుడు, లేదా నిద్రపోతున్నప్పుడు, దీంట్లో ఏదో ఒక వస్తువును తీసేటప్పుడు మీ అమ్మ జ్ఞాపకాలు నీకు గుర్తొస్తాయి కదా. మేమెప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాం. ఇవి చూస్తే అయినా మేం గుర్తొస్తాం కదా, అందుకే ఇవన్నీ.
మా వదిన నాకు అమ్మలాగా తెలుసా నీకు? మా అమ్మ బ్రతికున్నా సరే ఇంత బాగా చూసుండేదేమో నాకు తెలీదు. పూర్ణ నాన్న చనిపోయినప్పుడు ఆయన మాకు మిగిల్చింది మాత్రం ఒట్టి అప్పులే. చిన్నపిల్లని పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాక అవస్థపడుతున్నప్పుడు నీకు నేనున్నానే అంటూ నా పక్కన నిలబడింది మా వదిన ఒక్కతే. కొంచెం కూడా ఆలోచించకుండా చెవులవి, మెడలోవి, చేతులవి అన్ని నగలు తీసిచ్చేసి ముందు వెళ్ళి అప్పులు తీర్చవే అన్నారు. అన్నింటికీ మించి నన్నక్కడికి తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్ గుమ్మంలో పడిగాపులు కాసి చదువురాని ఆ మనిషి కలెక్టర్ గారితో మాట్లాడి నాకీ ఉద్యోగం ఇప్పించారు తెలుసా? నాకు జీవితాన్నిచ్చిన ఆ మనిషికి నేను ఎలా రుణం తీర్చుకోగలనో అర్థం కావట్లేదు. పూర్ణ, నువ్వు ఎప్పటికైనా ఆ ఇంట్లో అడుగుపెట్టి జీవితాంతం వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి, సరేనా? ఓకే అమ్మా, ఓకే. నీకోసం నువ్వేదాశపడ్డావో అది తప్పకుండా చేస్తాను. కానీ మీ అల్లుడేమో తలదించుకొని కూర్చున్నాడేంటి? ఏమైంది రవి? అదేం లేదత్తయ్య. నువ్వు ముందు ఆఫీస్కి బయలుదేరు. బావా, నేను సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా. నేనేమీ పేపర్ వేయడానికి వెళ్ళట్లేదు. త్వరగా వెళ్ళి ఏం చేయాలి అక్కడ? మామూలు రోజుల్లోనే ఇది టైంకి ఆఫీస్కి వెళ్ళదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా, ఇక వెళ్ళినట్టే ఇది. అయితే నేను వెళ్ళొస్తాను అత్తయ్య. దెబ్బలు పడితే బావా, కాఫీ తాగేకే వెళ్ళాలి నువ్వు. నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. ఊరు నుండి శంకరాన్ని వచ్చారన్నయ్య. అలాగా? అవునన్నయ్య. సంతోషం. లోపలే ఉన్నారన్నయ్య. బ్యాగ్ తీసుకునిరా. తెస్తానన్నయ్య. తీసుకోండి వదినా. అన్నయ్య. రావయ్యా శంకరు, ఎప్పుడొచ్చావు? రా కూర్చో. నేను వచ్చి 2 రోజులైంది. కంపెనీ పని మీద వచ్చాను. అలాగే ఆ కుమారస్వామి ఇంట్లో పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను. సంతోషం. పిల్లలందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారన్నయ్య. మిల్లు పని మీద 2 రోజులు నేను కూడా ఊరికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. వెళ్ళిన పని అయిందిలే. వాణి, కాఫీ తీసుకురా అన్నయ్యకి. తీసుకొస్తున్నానండి. నాకు కూడా పనులున్నాయన్నయ్య. అయినా సరే మిమ్మల్ని చూసాకే వెళ్దామని మీకోసం ఆగిపోయాను. విషయం ఏమిటో చెప్పు శంకర్రావు. అన్నయ్య, మన గణేష్కి పెళ్లి సంబంధాల గురించి నాకు చెప్పావు కదా, మర్చిపో. మన బంధువుల్లోనే అనుకూలమైన కుటుంబం చూసి నేనే కబురు చేస్తా. అది కాదన్నయ్య, నేను ఒక కుటుంబాన్ని చూశాను. మంచి విషయమే కదా, దానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అది ఎవరో చెప్పు, నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడతాను. మాస్టర్ పరమేశ్వరరావు గారు ఉన్నారు కదా. ఓహో, ఆయన తరఫున చూసావా? అయితే కరెక్ట్గానే ఉంటుందిలే. అది ఏంటంటే అన్నయ్య, ఆ మాస్టర్కి మన ఆస్తిపాస్తుల గురించి తెలుసో తెలీదో, ఎందుకంటే ఆయన పాటికి మంచి సంబంధం అని చెప్పి మామూలు సంబంధం కుదిర్చేస్తారో ఏమో. ఎందుకైనా మంచిది 1-2 సార్లు ఆలోచించుకో. అది కాదన్నయ్య, అది ఏంటి శంకర్రావు, ఎందుకంత తడబడుతున్నావు? అదేంటంటే పరమేశ్వరరావు మాస్టర్ గారి ఆ అమ్మాయినే మన గణేష్కి. మాస్టర్ కూతురా? అవునన్నయ్య. మాస్టర్ కూతుర్ని నువ్వెక్కడ చూశావు? నేను ప్రొద్దుటే గుడికెళ్ళానన్నయ్య. అక్కడ వాళ్ళ కుటుంబాన్ని చూశాను. బంగారం లాంటి మనుషుల్లాగా అనిపించారన్నయ్య. బంగారం లాంటి వాళ్ళవని మెడలో బోర్డు వేసుకుని తిరుగుతున్నారా? ఎవరైనా చూసిన వెంటనే మంచివాళ్ళో చెడ్డవాళ్ళో ఎలా చెప్పగలం? అన్నయ్య, మాస్టర్ గారు నిజాయితీ పరుడని మీరే అన్నారు కదా అన్నయ్య. నిజాయితీ పరుడని చెప్పి సంబంధం కలుపుకోగలమా? సరే, నేను నిన్నొకటి అడుగుతాను, చెప్పు. నిన్న పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈరోజే వేరే కాపురం పెట్టేస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా మనది ఉమ్మడి కుటుంబంగానే ఉంది అంటే దానికి ఏంటి కారణం? మన ఇంట్లో ఉండే ఆడవాళ్లు మనకి గౌరవం ఇచ్చి నడుచుకుంటున్నారు కాబట్టి. మగవాడు కుటుంబాన్ని తన చేతిలోకి తీసుకుంటేనే ఇలా ఉంటుంది. అది వదిలేసి ఆడవాళ్లు నిర్ణయిస్తారులే, మనం తలాడిస్తే సరిపోతుందిలే అనుకుంటే ఏమిటి లాభం? అలాంటి కుటుంబమే అది. ఆ మాస్టారు అసలు పెళ్ళాన్ని అడగకుండా ఏ పని చేయుడు, అది ఊరందరికీ తెలుసు కదా.
ఏదో గుళ్ళో చూశాను బళ్ళో చూశాను అని నిర్ణయించుకునే విషయం కాదిది. ఆ మనిషికి పేరే భార్యాదాసుడు అని. అలాంటి కుటుంబంతో నువ్వు సంబంధం కలుపుకుంటే మనకి మర్యాద ఉంటుందా? చూడు, డబ్బు ఆర్భాటం కూడా రెండో విషయమే. అమృతవల్లి కూతురు కూడా ఆమె బుద్ధులే వస్తాయి కదా. రేపు ఇంట్లో అడుగు పెట్టగానే కుటుంబాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే అప్పుడు బావుంటుందా చెప్పు? వాళ్ళు వైకుంఠపాళి ఆడవాళ్ళు. వాళ్ళెవరూ మనకు సరితూగరు నాన్న. మన కుటుంబంలో ఉన్న ఆడవాళ్లు నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. తమ్ముడు, ఇప్పటివరకు నీ పిల్లలు అమ్మ లేకుండా పెరిగినవాళ్ళు. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళైతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోకూడదు. ఈరోజు మనం ఆస్తి అంతస్తులతో ఇంత ఉన్నత స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా నీకు? మనము కుటుంబాన్ని నడిపించే విధానం. ఆడది పెత్తనం చెలాయించే ఇంట్లో మగాడికి మర్యాద ఏముంటుంది చెప్పు? ఆ అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా వచ్చిందంటే మొత్తం కుటుంబాన్నంతా తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుంది. తర్వాత సంసారం అంతా సాగరంలా అయిపోతుంది. ఇప్పుడే నువ్వు కాస్త పెద్దవాడికి పెళ్లి చేయబోతున్నావు. ఆ సంబంధం మన స్థాయికి అంతస్తుకి సరితూగేటట్టుండాలి. శంకరం, ఈ సంబంధం మనకొద్దు నాన్న. వేరే మంచి సంబంధం చూద్దాం. అన్నయ్య, వాళ్ళని చూస్తుంటే అలా ప్రవర్తించేవాళ్లే లేరు. ఇలా చూడు, ఆ కుటుంబానికి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదు. గణేష్కి ఎలాంటి సంబంధం చూడాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించే మాట్లాడకుండా మనసులోంచి తీసి పారేసి వేరే పనేదైనా ఉంటే చూసుకో. గణేష్కి తగ్గ అమ్మాయిని నేను చూసి పెడతాను, సరేనా?